హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి బ్లాగ్స్. నేను మీ శ్రీదేవి కార్వేటి. ఈ పాటికి అర్థమై ఉంటుంది, దిస్ ఈజ్ మై పాండిచ్చేరి ట్రావెల్ బ్లాగ్ పార్ట్ 2. అసలైన ఫన్ మొత్తం దీంట్లోనే ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్. ఇంకా ఆ రోజు నైట్ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పి వెళ్ళాము కదా. అక్కడ నా ర్యాండమ్గా అన్ఎక్స్పెక్టెడ్లీ నా ఫ్రెండ్ కనిపించింది. తను ఆ రోజే జిప్మర్ కాన్ఫరెన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చిందంట. సో ఇంకా కనిపించిందని చెప్పి కాసేపు తనతో ఆడుకొని ఫొటోస్ తీసుకొని అలాగా స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి ఒక షాప్కి వెళ్ళాం. ఇంకా ర్యాండమ్ స్ట్రేంజర్ అక్కడ కొంతమంది గర్ల్స్ షాపింగ్ చేస్తుంటే వాళ్ళకు వీడియోలో కంఫర్టబుల్గా ఉందా లేదో అని కనుక్కొని కొంచెం పరిచయం పెంచుకొని అలా నేను నా షాపింగ్ని కంప్లీట్ చేసుకున్నాను. సో షాపింగ్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి మా అక్క వాళ్ళు ఆల్రెడీ ఒక రెస్టారెంట్కి వెళ్ళారని చెప్పి మేము కూడా అదే కొరమాండల్ కేఫ్కి వెళ్ళాము. సో యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది, బట్ యాంబియన్స్కి తగినట్టు బిల్ కూడా ఉంటుంది. ఇట్స్ వెరీ హై క్లాస్ రెస్టారెంట్. తెలియకుండా వెళ్ళాం మేమైతే, బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా డోరా మాతో ఆ బ్యాగ్ వేసుకొని ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. నాకు వీడియో మొత్తం నేను అక్కడ ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలే, కానీ ఇక్కడ వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఐ రియలైజ్ లైక్ సేమ్ అలానే ఉన్న బ్యాగ్ వేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తున్నా పాండిచ్చేరి మొత్తం. నేను వెళ్ళే లోపలే మా అక్క వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, నాది లేట్ అని చెప్పి. సో ఆ రోజు అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని పక్క రోజు మార్నింగ్ ఇంకా మా జిప్మర్ కాన్ఫరెన్స్ అసలు పాండీకి వెళ్ళడానికి రీజన్ అది. సో మేము మా జిప్మర్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాము. డాక్టర్ శివరంజని సంతోష్ని మ్యామ్ కాన్ఫరెన్స్ ఉంది. ద మెయిన్ రీజన్ నేను పాండిచ్చేరికి వెళ్ళడానికి మ్యామ్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడమే. మెడికల్ ఫీల్డ్కి వచ్చాక మ్యామ్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. అసలు 7 years ఏ లేడీ వితౌట్ నో సపోర్ట్ ఫైటింగ్ టు బ్యాన్ సంథింగ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ థింగ్. themselves. So I have to stay strong and courageous. There is no stepping back or looking back here. I had to fight to get this ORS removed from this drink. ఇంకో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే గ్యాప్లో వి గాట్ ఏ కాంప్లిమెంటరీ స్నాక్స్ బ్రేక్. ఇంకా కాసేపు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది. Can it just generate all the doctor notes which are medical notes that you prepare for a patient automatically? సో ఆఫ్టర్ అటెండింగ్ 2 conferences పాండిచ్చేరికి మేము వెళ్ళిన మెయిన్ రీజన్ అయితే అయిపోయింది, కానీ సర్టిఫికేట్స్ ఈవినింగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి మేము ఆ గ్యాప్లో ప్యారడైజ్ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇంకా ఆటోలో మేము ప్యారడైజ్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. చాలా క్లీన్గా ఉంటుంది అని చెప్పి చాలా రివ్యూస్లో చూసాం. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది నిజంగా క్లీన్గా ఉందో లేదో అని చెప్పి. సో దిస్ ఈస్ ద ప్యారడైజ్ బీచ్. ఇక్కడ యాక్చువల్గా చాలా రైడ్స్ కూడా ఉంటాయి. వెనక బోర్డులో ఉన్నాయి రైడ్స్. యాక్చువల్లీ వెయిట్ ఐ విల్ షో యూ. లైక్ ఈ బీచ్కి వెళ్ళడానికి ఫస్ట్ మేము బోట్ రైడింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ కొంచెం బోట్ రైడింగ్ చేసిన తర్వాత ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా. సో జనాలు కూడా చాలా తక్కువ ఉంటారని, ఖచ్చితంగా మంచి ఫొటోస్ వస్తాయని చెప్పి వీ వెంట్ ఫర్ దిస్ ప్యారడైజ్ బీచ్. ఇది ఈడెన్ బీచ్ అని కూడా అంటారు, రెండు ఒకటే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళేటప్పుడు. వ్యూ మాత్రం చాలా బాగుండింది. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉండేదే బీచ్. కాసేపట్లో మనం బీచ్కి వెళ్ళిపోతాం. బట్ ఐ రియలీ లవ్ ద వ్యూ. యాక్చువల్లీ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ దట్ బీచ్, కానీ ఏం చేసేది, మేము కాన్ఫరెన్స్ నుంచి డైరెక్ట్గా ఇంకా బీచ్కి వెళ్ళాం. ఈ గ్యాప్లో తినలేదు కాబట్టి నా బ్యాగ్లో కొంచెం స్నాక్స్ ఐటమ్స్ లాగా అలా కొంచెం ఎత్తుకొని వెళ్ళిపోయాము. సో చాలా తృప్తిగా నేను మా ఫ్రెండ్స్ బీచ్ దగ్గర కూర్చొని తింటూ ఉన్నాము. ఇట్ వాజ్ వెరీ నైస్. ఇంకా తినడం అయిపోవడం తర్వాత వీ టుక్ సో మెనీ ఫొటోస్, కొన్ని వీడియో షూట్స్ చేసుకున్నాం. బికాస్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇట్స్ నైస్. బీచ్ వైబ్, పర్ఫెక్ట్ బీచ్ వైబ్ వస్తుంది. సో కాసేపు లంచ్ బ్రేక్ మాకు. ఇంకంతే, మొత్తం ఫోటో షూట్ అంతా అయిపోయిన తర్వాత వీ రిటర్న్. సన్సెట్ కూడా చాలా బాగుంది. ఇంకా అలాగా సన్సెట్ చూసుకున్న తర్వాత డిన్నర్ కోసం అని చెప్పి మేము రైటర్స్ కేఫ్కి వెళ్ళాము. మొత్తం డిన్నర్ తప్ప మొత్తం డెజర్ట్స్తోనే కడుపు నింపుకునేసాం. బికాస్ అంత బాగున్నాయి. డెత్ బై చాక్లెట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.
ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా జిప్మర్ కాన్ఫరెన్స్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము. నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి జరిగింది అక్కడ. నాకు శివరంజని మ్యామ్ కనిపించారు. సో అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోయా మ్యామ్ దగ్గరికి. ఐ థాట్ బిజీగా ఉంటారేమో మాట్లాడరు అనుకున్నా. బట్ చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మ్యామ్ అయితే. ఐ వాస్ రియల్లీ హ్యాపీ. నేను మ్యామ్తో చాలాసేపు మాట్లాడి ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను. సో నేను ఆ రోజు మార్నింగే కలవాలనుకున్నా కానీ కుదరలేదని చెప్పి ఈవినింగ్ మైళ్ళకి అది ఎలానో కలిసేసాను. సో ఐ వాస్ రియల్లీ సో హ్యాపీ ఫర్ దట్. సో అక్కడి నుంచి డైరెక్ట్గా రాక్ బీచ్కి నేను ఫ్యామిలీ వెళ్ళిపోయాం నైట్ వాక్ కోసం. ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్. సో అలాగా నైట్ వాక్ చేసిన తర్వాత రాక్ బీచ్లో ఇంకా అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ జనాలు ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఫ్యాషన్ షో కూడా జరిగింది అక్కడ. సో హాయ్ గాయ్స్. కాదు, ద లాస్ట్ డే సన్ రైజ్ చూడడానికి వచ్చాము. అంటారు కదా లాస్ట్ డే కానీ మీకు బీచ్లో మంచి వ్యూ దొరికిందంటే ఇట్ విల్ బీ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి. ట్రిప్ ఎండ్ అయ్యే ముందు ఖచ్చితంగా నేను సన్ రైజ్ చూడాలని చెప్పి ఆ రోజు కూడా మార్నింగ్ పట్టుబట్టి లేసాను. మా ఫ్రెండ్స్ని కూడా లేపాను. సో మేము సన్ రైజ్ చూడడానికి ఈసారి అయితే సెరెనిటీ బీచ్కి వచ్చాము. ద బెస్ట్ ప్లేస్ సెరెనిటీ బీచ్లో సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఐ వాస్ నా ట్రిప్ మంచి సన్ రైజ్తో ఎండ్ అయిందన్న ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు ఉంది. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కానీ మంచి వ్యూ దొరికింది. ఈసారి అయితే పర్ఫెక్ట్ టైంకి వెళ్ళాం అనుకుంటాను. మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయితే అవ్వలేదు. సో వీ రీచ్ ఇట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫిషింగ్ చేసి బోట్స్లో ఫిషెస్ని షిప్పింగ్ చేస్తూ ఉన్నారు. మేము అది కూడా చూసాం. సన్ రైజ్ టైం ల్యాప్స్ తీయడానికి నేను చాలా ట్రై చేశాను. నేను అనుకున్న రేంజ్లో రాలేదు కానీ బట్ సంథింగ్ ఒక టైం ల్యాప్స్ అయితే మంచిగా వచ్చింది. మొత్తం చూసారంటే యూ కెన్ విట్నెస్ ద సన్ రైజ్. చాలామంది జనాలు అడ్డు వస్తూనే ఉన్నారు. 2-3 అయితే చెప్పాను జరుపుకోమని, కానీ అంతమందికి చెప్పడం మంచిది కాదని చెప్పి నేనే వదిలేసా అసలు. బట్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సన్ రైజ్ని. దట్ ఈస్ మై లాస్ట్ బీచ్ పాండిచ్చేరిలో. సో అప్పుడు ఆ టైంకి నేను లాస్ట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సాడ్లీ వ్లాగ్ అయితే చేశా కానీ నా మైక్ అప్పటికి బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. సో నేను చాలా హ్యాపీగా అసలు ఆ వ్లాగ్ ఖచ్చితంగా వాయిస్తో పెట్టాలనుకున్నా. సాడ్లీ అసలు ఏం చెప్పానో నాకు గుర్తులేదు. స్పాంటేనియస్గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఐ వాస్ రియల్లీ సో హ్యాపీ. ద బెస్ట్ సన్ రైజ్తో నా పాండిచ్చేరి ట్రిప్ మొత్తం ఎండ్ అయిందని చెప్పి. సో మైక్ పోయినా పర్లేదు, నా ఆనందాన్ని అయితే చూడొచ్చు. బీచ్కి బాయ్ చెప్తున్నాను. సో ఇంకా అలాగా మొత్తం నా ట్రిప్ మొత్తం బీచెస్ ఇక్కడికి ఎండ్ అయిపోతాయి. సరే ఇంకా మంచి ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇంకొక 2 hours టైం ఉందని చెప్పి ఇంకా రెడీ అయిపోయి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి మంచి ఫొటోస్ తీసుకొని ఎండ్ చేశాను. సో దిస్ ఈస్ ఫ్రెంచ్ కాలనీ, ఎక్స్ప్లోరింగ్ ఫ్రెంచ్ కాలనీ. వైట్ టౌన్ అన్న ఫ్రెంచ్ కాలనీ అన్న మొత్తం ఒకటే. సో అక్కడ కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొత్తం ఒకటే యాక్చువల్లీ. ఫొటోస్కి ద బెస్ట్. ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళామనుకో రష్ చాలా తక్కువ ఉంటారు. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సన్లైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫొటోస్కి. నాకు అప్పటికి ఫొటోస్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే పోయింది. బికాస్ ఐ గాట్ మెనీ ఆఫ్ గుడ్ ఫొటోస్ నా ట్రిప్ మొత్తంలో. సో నేను మోస్ట్లీ అక్కడ ఆగిన ప్రతి ప్లేస్ దగ్గర ఒక చిన్న వీడియో క్లిప్ లాగా వ్లాగ్ తీసుకొని ఆపేశాను. ద బెస్ట్ థింగ్ ఈజ్ లాస్ట్ డే నా అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఇట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్. సో దట్స్ హౌ మై పాండి ట్రిప్ ఫైనల్లీ ఎండెడ్. అసలు వెళ్తానా లేదా అనుకున్న ట్రిప్ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బాయ్ బాయ్ పాండిచ్చేరి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా విజిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. బికాస్ ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్ వెరీ మచ్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ హెల్ప్ లేకుండా వెళ్తానని నమ్మకం ఉంది నాకు. ఇంకా అలాగా ట్రైన్ ఎక్కి దిగేసి మేము తిరుపతికి వచ్చే లోపల నైట్ అయిపోయింది. ద బెస్ట్ ట్రిప్ విత్ మై బడీస్. అందరూ చాలా ఎగ్జాస్టెడ్గా ఉన్నారు. వీడియో తీసుకునేదానికి కూడా ఓపిక లేదు ఎవరికి. బట్ దే కోఆపరేటెడ్.
So bye guys, love you, subscribe for more videos.